నేను ఈరోజు వచ్చింది దేనికి? మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి. కరెక్ట్గా అది ఎంతసేపు పడుతుంది? వచ్చేదానికి ఒక గంటన్నర 2 గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు. నేను పొద్దున్న బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలను కలిసా, మిమ్మల్ని కలిసా, దాని తర్వాతనే వెళ్ళి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నా. ఈ 2 కోరింది కార్యకర్తలు, చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. కష్టపడదాం. అధికారంలో ఉన్న కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం, అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాళ్ళు ఎగరేసుకుంటున్నారు. చేయండి. కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు. అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి. అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది. ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లా, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి. అరే ఎర్రబు గురించి మాడితే గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది, మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి సౌమ్యులుగా. వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వివరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చెడ్డపేరు పట్టుకు తీసుకొస్తే వదిలిపెట్టారు, నేనే వస్తా కర్ర పట్టుకొని. ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు. 94% అండి, ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది. నేను ఎప్పుడు నా కళ్ళ కూడా ఉంచలే ఇన్ని సీట్లు మనకు వస్తాయి.